ఓం నమో నారాయణాయ. మహాయోగి అయిన మూడవ ఆళ్వార్లు పేయాళ్వార్ల కథ. మహావిష్ణువు యొక్క ఖడ్గమైన నందకం అంశతో జన్మించారు. పొయ్గై ఆళ్వార్లు, పూదత్తాళ్వార్లు, పేయాళ్వార్లు. వీరి ముగ్గురిని ముదలాళ్వార్లు అంటారు. వీరు ముగ్గురు ద్వాపరయుగంలో కాంచీపురం సమీపంలో ఒక్కొక్క రోజు తేడాతో జన్మించారు. పూదత్తాళ్వార్ జన్మించిన మరుసటి రోజు అంటే ఆశ్వయుజ శుక్లపక్ష గురువారం దశమి శతభిష నక్షత్రంలో జన్మించారు. ఈయన ఇప్పటి చెన్నైలో మైలాపూర్, అప్పటి మయూరు నగరంలో ఆదికేశవస్వామి ఆలయంలో మణికైరవం అనే బావిలో ఎర్రని కలువులో నుండి జన్మించారు. ఈయన విష్ణువుపై పరమ పిచ్చి భక్తితో ఉండడం వల్ల ఈయనను పేయాళ్వార్ అని పిలిచేవారు. ఈయన రచించిన దివ్య ప్రబంధం మూండ్రాం తిరువందాది అనే 100 పాసురాలు. పొయ్గైయాళ్వార్లు రచించిన 100 పాసురాలకి முதல் తిరువందాది, పూదత్తాళ్వార్ రచించిన 100 పాసురాలకి இரண்டாம் తిరువందాది, పేయాళ్వార్లు రచించిన 100 పాసురాలకి మూండ్రాం తిరువందాది అంటారు. వీరి ముగ్గురిని ముదలాళ్వార్లు అంటారు. వీరు ముగ్గురు పగలంతా స్వామి కీర్తనలో సంచరిస్తూ రాత్రి వేళల్లో మాత్రమే విశ్రమించేవారంట. అనుకోకుండా వీరు ముగ్గురు తిరుక్కోవలూర్ అనే ఒక చోట కలుసుకున్నారు. ఒకరోజు రాత్రి ఒక చిన్న అరుగు మీద పొయ్గైయాళ్వార్లు విశ్రాంతి తీసుకుంటుండగా ఆ చోటికి పూదత్తాళ్వార్లు వచ్చి, ఈ పెరుమాళ్ల దాసునికి ఇక్కడ చోటు లభిస్తుందా అని అడిగారంట. అందుకు పొయ్గైయాళ్వార్లు సంతోషంగా లేచి నిల్చుని, ఇక్కడ పడుకోవడానికైతే ఒక్కరికి మాత్రమే సరిపోతుంది, ఇద్దరైతే కూర్చోవచ్చు, మన ఇద్దరము స్వామిని సేవించుకుందాం రాండి అని చోటిచ్చారంట. ఇంతలో అక్కడికి పేయాళ్వార్లు వచ్చి ఆయన కూడా వీరిని చూచి, ఈ విష్ణుదాసునికి ఇక్కడ కూర్చోవడానికి చోటు దొరుకుతుందా అని అడగగా వీరిద్దరూ లేచి నిల్చుని, కూర్చోవడానికైతే ఇద్దరికి సరిపోతుంది, కానీ ముగ్గురైతే నిల్చోవచ్చు అని ఆయనను కూడా వీరితో కలుపుకొని ఆత్మానంద స్థితిలో శ్రీమన్నారాయణని కీర్తించసాగారు. వీరి ముగ్గురి అచంచలమైన భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గద పద్మహస్తాలతో వీరికి సాక్షాత్కరించి తన దివ్య రూపాన్ని చూపించారు. ఆ సంతోషంలో ఈ ముగ్గురు ఆళ్వార్లు చేసిన కీర్తనలే నాలాయిర దివ్య ప్రబంధానికి నాంది అయ్యింది. ఓం నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్.